హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమయస్ అకాడమీ. ఈ రోజు మనం రీసెంట్ టైమ్స్లో ఢిల్లీ హైకోర్టు జడ్జ్ నుంచి అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ అయిన ఒక జడ్జ్ గురించి, ఆ జుడిషియల్ మిస్కండక్ట్ కానీ జుడిషియల్ కరప్షన్ గురించి ఈ ఎలిగేషన్స్ ఎందుకు వచ్చాయి, ఇప్పటి వరకు అసలు జుడిషియల్ అకౌంటబిలిటీ ఇండియాలో ఎలా ఉంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియోని డిస్కస్ చేసే ముందు వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక కాంటెక్స్ట్ ఏంటి, దాంతోపాటు అసలు జుడిషియల్ కరప్షన్ ఏంటి అనేది తెలుసుకుందాం. జుడిషియల్ కరప్షన్ కానీ అసలు ఇండియాలో కరప్షన్ అనే దాన్ని ప్రివెంట్ చేయడానికి ఉన్న లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ జుడిషియల్ కరప్షన్ ఏంటి, మరి ఇంటర్నేషనల్ లెవెల్లో జుడిషియల్ కరప్షన్ అనేది అవాయిడ్ చేయడానికి ఎలాంటి ప్రాక్టీసెస్ ఏ కంట్రీస్ ఎలా ఫాలో అవుతున్నాయో తెలుసుకుందాం. దాని తర్వాత వే ఫార్వర్డ్గా కన్క్లూషన్గా ఏం సజెస్ట్ చేయాలనేది తెలుసుకుందాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ లో మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీ పాయింట్ ఆఫ్ లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో ఒకసారి రీసెంట్ కాంటెక్స్ట్ చూద్దాం. సో రీసెంట్ టైమ్స్లో యశ్వంత్ వర్మని ఢిల్లీ హైకోర్టు జడ్జ్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎవరైతే ఉన్నారో కొలీజియం బేస్డ్ డెసిషన్గా దీన్ని చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో కూడా ఈ డెసిషన్ని పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా మనం ఎందుకు ఈ ఎలిగేషన్ కానీ అసలు ఈ కాంట్రవర్సీకి మెయిన్ కారణం ఏంటి అంటే, రీసెంట్ టైమ్స్లో ఈ జడ్జ్ యొక్క ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల కొన్ని నోట్స్ అనేవి బర్న్ అవ్వడం, అంత క్యాష్ అనేది ఆ జడ్జ్ ఇంట్లో ఎందుకు ఉంది అనేది జుడిషియల్ కరప్షన్ ఏ లెవెల్లో జరుగుతుంది అనడానికి నిదర్శన అని చెప్పి కొంతమంది అపోజిషన్ లీడర్స్ దాన్ని ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే జుడిషియరీ అనేది ఫేవరెటిజం, నెపోటిజం ఆర్ బ్రైబరీని తో ఇన్వాల్వ్ అయి ఉంది, కంప్లీట్ ఇండిపెండెన్స్ని కానీ ఇంటిగ్రిటీని కానీ మెయింటైన్ చేయట్లేదు అనేది అపోజిషన్ యొక్క మెయిన్ డిమాండ్ అనమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, అసలు కొలీజియం సిస్టమే కరెక్ట్ కాదు, కొలీజియం సిస్టమ్ని బైపాస్ చేస్తూ జుడిషియల్ ఇండిపెండెన్స్ని ఇంటిగ్రిటీని ప్రమోట్ చేయడానికి ఒక కొత్త అపాయింట్మెంట్ ప్రాసెస్ తీసుకురావాలి అని చెప్పి సెంటర్ మీద ఒత్తిడి చేస్తున్నారు. సో వీటన్నిటికీ మూలం జుడిషియల్ కరప్షన్. సో జుడిషియల్ కరప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు జుడిషియల్ కరప్షన్ అంటే ఏంటి? జడ్జెస్ ఎప్పుడైతే బ్రైబరీని కానీ నెపోటిజంని కానీ ఫేవరెటిజంని కానీ ఎంకరేజ్ చేస్తూ జుడిషియల్ ఇండిపెండెన్స్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉండాల్సిందో దాన్ని బైపాస్ చేస్తారో దాన్నే మనం జుడిషియల్ కరప్షన్ అంటాం. సో జుడిషియల్ కరప్షన్ అనేది ఏ లెవెల్లో ఏ ఫామ్లో అయినా జరగవచ్చు. సో వాటికి కొన్ని ఉదాహరణగా చూస్తే అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో కూడా జరగవచ్చు. అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అంటే ఏంటి? జుడిషియల్ యాంగిల్ పాయింట్ ఆఫ్ లో చూస్తే జుడిషియరీలో ఉండే ఎవరైతే జడ్జెస్ ఉంటారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జడ్జెస్ కింద ఉండే సర్వెంట్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్మెంట్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే కేస్ రికార్డ్స్ని ట్యాంపర్ చేయడం విషయంలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అని చెప్పొచ్చు. అడ్జుడికేటరీ కరప్షన్ అంటే ఏంటి? అడ్జుడికేషన్ అంటే కేసుని డిసైడ్ చేసేటప్పుడు, కేసెస్ని డిసైడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు జడ్జ్మెంట్స్ని న్యూట్రల్గా ఇంపార్షియల్గా ఇవ్వకుండా ఫేవరెటిజంని చూపిస్తూ ఇస్తే దాన్ని అడ్జుడికేటరీ కరప్షన్ అంటాం అనమాట. ఇవన్నీ కాకుండా మనకు ఉండేది అంకల్ జడ్జ్ సిండ్రోమ్. సో ఈ అంకల్ జడ్జ్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక జడ్జ్ ఆ కేసు వాదించేటప్పుడు, ఆ కేసుని లిజన్ చేసేటప్పుడు, ఆ కేసుని వాదించే లాయర్స్ ఎవరైతే ఉంటారో ఆ లాయర్స్ కూడా జడ్జ్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళు ఉంటే కనుక మొత్తం, అంటే లాయర్స్ ఎవరి తరపున వాదిస్తారు, ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వాళ్ళు లాయర్స్ ఒక పక్షానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు, సేమ్ అదే పక్షానికి సంబంధించిన జడ్జ్ కనుక ఆ కేసు వింటే కనుక దాన్ని అంకల్ జడ్జ్ సిండ్రోమ్ అంటారు. అంటే లాయర్స్ అండ్ జడ్జెస్ ఆర్ కనెక్టెడ్ టు ద పార్టీస్ అనమాట. దాన్ని అంకల్ జడ్జ్ సిండ్రోమ్ అంటారు లీగల్ లాంగ్వేజ్. సో ఇవన్నీ కూడా జుడిషియల్ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేస్తున్నాయి అండ్ జుడిషియల్ కరప్షన్ అవుతోంది అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. మరి వీటికి సంబంధించి కరప్షన్ ఆపడానికి ఇండియాలో ఉన్న లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటో తెలుసుకుందాం, రైట్? సో ఒకసారి అసలు దానికంటే ముందు కాజెస్ ఆఫ్ జుడిషియల్ కరప్షన్ ఏంటో చూసుకుందాం. కరప్షన్ విషయంలో చూస్తే ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ అపాయింట్మెంట్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటి? జడ్జెస్ అపాయింట్మెంట్స్ అనేది ఎప్పుడూ కూడా డిబేటబుల్గా ఉంది. ఎందుకంటే జడ్జెస్ ఆర్ అపాయింటింగ్ దెమ్సెల్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏమవుతుంది, జడ్జెసే వాళ్ళనే అపాయింట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, అకౌంటబిలిటీ లేకపోవడం, నెపోటిజం ఫేవరెటిజం అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. దాంతోపాటు కొలీజియం సిస్టమ్. సో మనకు తెలిసిందే 1993లో సెకండ్ అడ్వకేట్స్ కేస్ అని చెప్తాం. సో ఈ కేసులో ఏం జరిగింది, మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అప్పుడు 1+2 అంటే 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 2 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్ కలిపి కొలీజియం అనే సిస్టమ్ జడ్జెస్ని అపాయింట్ చేస్తుంది. లేదా ట్రాన్స్ఫర్ అండ్ ప్రమోషన్స్లో వాళ్ళు డెసిషన్ అనేది ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ మీద బైండింగ్గా ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో కొలీజియం సిస్టమ్ అనేది కూడా మెయిన్ జుడిషియల్ కరప్షన్కి ఆర్ ఇండిపెండెన్స్ని ఛాలెంజ్ చేయడానికి కారణమవుతుంది. నెక్స్ట్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్స్. సో మెయిన్గా మనం చూస్తే రీసెంట్ టైమ్స్లో చాలామంది జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది లేకుండా వాళ్ళు మళ్ళీ రాజ్యసభ మెంబర్స్గా నామినేట్ అవ్వడం కానీ,
కొన్ని స్టేట్స్కి గవర్నర్స్కి అపాయింట్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళని యూనియన్ మినిస్టర్స్కి అపాయింట్ చేయడం కానీ చూస్తున్నాం. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ కరప్షన్కి ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నెక్స్ట్ థ్రెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. సో మెయిన్గా మనకి ట్రాన్స్ఫర్స్ అనేది చూస్తే కనుక మీరు కరెక్ట్గా పనిచేసి గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా డెసిషన్ ఇస్తే కనుక ట్రాన్స్ఫర్ అవ్వటం అనేది పబ్లిక్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ లో జరుగుతోంది. సేమ్ అదే జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ లో కూడా జరుగుతుంది. సో ఇంటిగ్రిటీతో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బ్రైబరీ అండ్ ఫేవరెటిజం అనేది కేస్ అవుట్కమ్స్లో ఉంటుంది. సో ఎప్పుడైనా కేస్ అవుట్కమ్ మీకు ఫేవర్గా వస్తే ఆ జడ్జ్ని బ్రైబ్ చేయడం చాలా కామన్గా జరుగుతుంది. దాని తర్వాత అడ్జుడికేటరీ కరప్షన్. అడ్జుడికేటరీ కరప్షన్ అంటే కేస్ అవుట్కమ్ మనకి ఫేవరబుల్గా రావడానికి కేస్కి డిసైడ్ చేయడానికి కూడా జడ్జెస్కి కొంచెం బ్రైబ్ ఇవ్వడం కానీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ కామన్గా జరుగుతుంది. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్. సో అపాయింట్మెంట్స్ విషయంలో, కేసెస్ విషయంలో, ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ విషయంలో వీటన్నిటిలో కూడా కరప్షన్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ కూడా జ్యుడిషియల్ కరప్షన్కి కారణాలుగా కనిపిస్తుంది. మరి వీటిని ఆపడానికి ఇండియాలో ఉన్న లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక మనకి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఏంటో చూస్తే ఆర్టికల్ 124 అండ్ 218. మరి ఈ రెండు ఆర్టికల్స్ ఏంటి? 124 ఏమో అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్ గురించి చెప్తుంది. అలానే ఆర్టికల్ 218 అనేది హైకోర్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి డిస్కస్ చేస్తుంది. సో ఈ రెండు అపాయింట్మెంట్స్ కూడా ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం కొలీజియం సిస్టమ్ ద్వారా జరుగుతున్నాయి. మరి కొలీజియం ఇట్ సెల్ఫ్ ఈస్ అండర్ క్వశ్చన్. సో అందుకని జ్యుడిషియల్ కరప్షన్ ఆపడానికి కొలీజియం సిస్టమ్ని రీఫార్మ్ చేయాలనేది కూడా ఒక వాదన. నెక్స్ట్ ఆర్టికల్ 311. ఆర్టికల్ 311 ప్రకారం ఏంటి? ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళని డిస్మిస్ చేయాలి. ఎప్పుడైతే కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్ వచ్చాయో ఆ డిస్మిస్ చేసే పవర్ ఉంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అని చెప్పేది ఆర్టికల్ 311. మరి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఆర్టికల్ 311 కింద ఎవరైతే పబ్లిక్ సర్వెంట్స్ అని ఉన్నారో వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు, కానీ ఆ పబ్లిక్ సర్వెంట్స్ కేటగిరీలో జడ్జెస్ వస్తారా అంటే రారు. ఎక్స్క్లూడింగ్ పబ్లిక్ సర్వెంట్స్ అనేది, ఎక్స్క్లూడింగ్ జడ్జెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 311 ఆర్టికల్ కింద మనకి జడ్జెస్ అనేవాళ్ళు రావట్లేదు, ఓన్లీ పబ్లిక్ సర్వెంట్స్ వస్తారు, రైట్? సో నెక్స్ట్ మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. సో దీన్ని మనం సంతానం కమిటీ రికమెండేషన్స్ మేరకు మనం ఎనాక్ట్ చేసుకోవడం ఇవన్నీ జరిగిన విషయం తెలిసిందే. సో 1988లో ఇండియాలో కరప్షన్ని అన్ని లెవెల్స్లో ఆపడానికి తీసుకొచ్చిన యాక్ట్. మరి దీనికి 2018లో అమెండ్మెంట్ చేసి ఏం చేసాం? 2018లో బ్రైబ్ ఇవ్వడమే కాదు బ్రైబ్ తీసుకోవడం రెండు కూడా నేరం అని చెప్పి 2018 అమెండ్మెంట్ చెప్తోంది. అంటే బ్రైబ్ తీసుకున్నవాడే కాదు బ్రైబ్ ఇచ్చినవాడు కూడా నేరస్తుడే చట్టం ముందు అని చెప్పేదే ఈ 2018 అమెండ్మెంట్ అనమాట. మరి దాని తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఆఫ్ 2013 విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్లో మనం చూసాం లోక్పాల్ అపాయింట్మెంట్ చాలా ఇయర్స్ వరకు డిలే అయింది. సో చాలా మూమెంట్స్ తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ వచ్చినప్పటికీ ఇది ఎందుకు వచ్చింది? పబ్లిక్ సర్వెంట్స్ కరప్షన్ అనేది ఎక్కువ చేయకుండా మనకి ఒక రెగ్యులేటింగ్ మెకానిజంగా ఒంబుడ్స్మెన్ అని కూడా అంటాం. సో అలాంటి ఒక వ్యవస్థే లోక్పాల్. కానీ ఇది అపాయింట్మెంట్ అనేది చాలా డిలే అయ్యి వచ్చినప్పటికీ కూడా తర్వాత ఏం జరిగింది? లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి ఆఫీసర్స్ కాకుండా జడ్జెస్ వస్తారా రాదని మెయిన్ క్వశ్చన్. సో మరి రీసెంట్ టైమ్స్లో ఏం చెప్పారు? హైకోర్టు జడ్జెస్ లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు అని చెప్పి లోక్పాల్ చెప్పిన దాని మీద సుప్రీంకోర్టు రీసెంట్ టైమ్స్లో స్టే ఇవ్వడం కూడా మనం చూసాం, రైట్? సో రీసెంట్గా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది దేని మీద? లోక్పాల్ హైకోర్టు జడ్జెస్ కూడా తన జ్యూరిస్డిక్షన్లోకి వస్తారు అని చెప్పిన ఆర్డర్ మీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం చూసాం. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు ఆర్ హైకోర్టు జడ్జెస్ అనేవాళ్ళు లోక్పాల్ జ్యూరిస్డిక్షన్లోకి రారు అనేది దాని ఒక ఉద్దేశం అనమాట. మన నెక్స్ట్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్. ఇది 2016లో మనం పాస్ చేసుకున్న యాక్ట్. బినామీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సో మన మీద ఉన్న డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బినామీస్గా సృష్టించి మనం వాటిని కూడా లీగలైజ్ చేసే మెకానిజం అనమాట. సో బ్లాక్ మనీ, బినామీస్ అనేవి రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చిన యాక్ట్స్ ఇవి. సో మరి బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ రీసెంట్ టైమ్స్లో 2016 అమెండ్మెంట్ చేసాం. అంతకంటే ముందు ఈ 1988 అమెండ్మెంట్ కూడా కరప్షన్ తగ్గించడానికి తీసుకొచ్చిన యాక్ట్. Then Prevention of Money Laundering Act 2002, PMLA. సో రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ న్యూస్లో ఉన్న యాక్ట్ PMLA. సో రీసెంట్ టైమ్స్లో మనం చూసాం చాలా మంది మీద మనీ లాండరింగ్ ఎలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. సో మనీ లాండరింగ్కి సంబంధించి మనకి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఏ డిపార్ట్మెంట్ అండ్ ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుందో తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రెండు కూడా మనకి బ్లాక్ మనీ కానీ మనీ లాండరింగ్ కానీ అలాంటి ఎకనామిక్ ఆఫెన్సెస్ని ట్యాకిల్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన ఈడీ పరిధిలోకి వస్తాయన్నమాట.
నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సో ఇది ఇనీషియల్ ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అయినప్పటికీ దీని తర్వాత స్టాట్యూటరీ బాడీగా మనం ఎలివేట్ చేయడం జరిగింది. మరి సివిసి ఏం చేస్తుంది జనరల్గా? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. విజిలెన్స్ అంటే ఏంటి? సర్వైలెన్స్. అంటే జనరల్గా సెంట్రల్ పబ్లిక్ ఆఫీసర్స్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నిఘా పెడుతుంది. కరప్షన్ రిలేటెడ్ ఛార్జెస్ ఏమైనా వస్తున్నాయా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి. ఈవెన్ మనకి ఇండియాలో ఉన్న ప్రైమరీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ కూడా సివిసి పరిధిలోకే వస్తుంది, రైట్? సివిసి. నెక్స్ట్, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తే కరప్షన్ని డీల్ చేయడానికి లీగల్ ఫ్రేమ్వర్క్ కాకుండా ఉన్న ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటో చూద్దాం. ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కింద ఇన్ హౌస్ మెకానిజం ఇది సుప్రీంకోర్టు 1997లో ఎస్టాబ్లిష్ చేసింది. ఈ 1997లో ఎస్టాబ్లిష్ చేసిన మెకానిజం ఏంటి అంటే జడ్జెస్ విషయంలో కరప్షన్ ఎలిగేషన్స్ ఎప్పుడైతే వస్తాయో వాటిని డీల్ చేయడానికి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ చేసి, అంటే ఇప్పుడు రీసెంట్ కేసులో ఈ జస్టిస్ వర్మ మీద వచ్చిన కరప్షన్ అలిగేషన్స్ని చూడటానికి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్, అలానే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుతో పాటు జడ్జ్ ఆఫ్ కర్ణాటకని ఈ 3 మెంబర్ ప్యానెల్ని అపాయింట్ చేయడం జరిగింది. సో దీన్ని ఒక ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ అంటారు. అంటే అసలు జడ్జి నిజంగా కరప్షన్ రిలేటెడ్ ఎలిగేషన్స్ని ఫేస్ చేస్తున్నారా లేదా, అది నిజమేనా కాదా, ఆయన మీద వచ్చిన ఎలిగేషన్స్ అని చెప్పి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద పార్లమెంట్ డిబేట్ చేస్తుంది. పార్లమెంట్ డిబేట్ చేసిన తర్వాత ఎలిగేషన్స్ నిజమని నమ్మితే ఈచ్ హౌస్ స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ సైనింగ్ చేస్తారనమాట. సైన్ చేయడం వల్ల ఏమవుతుంది, అప్పుడు జడ్జ్ రిమూవ్ అవుతున్నట్టు ఆర్డర్ పాస్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంటే ముందు ఇన్ హౌస్ మెకానిజం అనేది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి తీసుకొచ్చిన మెకానిజం. ఇది 1997లో తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ పర్పస్ ఏంటి అనేది మనం చూసాం. పర్పస్ మెయిన్గా వచ్చిన చార్జెస్ ఏవైతే ఉన్నాయో లైక్ మిస్కండక్ట్ కానీ, మిస్బిహేవియర్ కానీ, ఇన్కెపాసిటీ కానీ, ఇవన్నీ నిజమా కాదా అని మెయిన్గా ఎంక్వైరీ చేయడంతో పాటు ప్రాసెస్ ఏంటో మనం చూసాం, రైట్? సో నెక్స్ట్, మరి జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1985 ఏంటి? జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేయింగ్. జడ్జెస్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? జడ్జెస్ మీదకి ఊరికే ఎలిగేషన్స్ వచ్చి జడ్జెస్ యొక్క ఇంటిగ్రిటీని కానీ ఫంక్షనింగ్ని కానీ దెబ్బతీయకుండా వాళ్ళకు కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్, అంటే వాళ్ళ జ్యుడిషియల్ కండక్ట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు పడితే అప్పుడు మనం బయట డిస్కస్ చేయడానికి కుదరదు. ఈవెన్ పార్లమెంట్ కూడా జడ్జెస్ యొక్క కండక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓన్లీ వాళ్ళు ఎప్పుడైతే ఇంపీచ్ అవడానికి కానీ రిమూవల్ మోషన్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తారో అప్పుడు మాత్రమే డిస్కస్ చేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తోంది. ఎందుకంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా అవసరం. సో దానికోసం ఏంటి, జడ్జెస్ కండక్ట్ కానీ వాళ్ళ ఆర్డర్స్ కానీ వాటిని ఎప్పుడు కూడా డిబేట్ చేయకూడదు, ఊరికే వాటిని క్వశ్చన్ చేయకూడదు అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాక్టే ఈ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1985. నెక్స్ట్, కొలీజియం సిస్టమ్. సో కొలీజియం సిస్టమ్ మనకు తెలిసిందే. సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ కేసు అంటాం. దాంట్లో ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఆవిర్భావం చెందింది. సో దీంట్లో మనకి 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్ కలిసి హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ జడ్జెస్ని అపాయింట్ చేయడమైనా ట్రాన్స్ఫర్ చేయడమైనా చేస్తుంటారు. సో ఈ కొలీజియం సిస్టమ్ అనేది ఇట్ సెల్ఫ్ డిబేటబుల్. సో రీసెంట్ టైమ్స్ చూస్తే మనకి సుప్రీంకోర్టు కొలీజియంలో ఎవరు ఉంటున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు 4 సీనియర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. హైకోర్టు విషయానికి వస్తే కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జెస్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ద స్టేట్ హైకోర్ట్ కూడా మనకి హైకోర్టు కొలీజియంలో ఉంటారు, రైట్? దెన్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ చూస్తే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జడ్జెస్ని రిమూవ్ చేయడానికి 2 గ్రౌండ్స్ని మెన్షన్ చేశారు. అవేంటి? మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. ఆ 2 గ్రౌండ్స్ని మెన్షన్ చేశారు, కానీ రిమూవల్ బై ప్రెసిడెంట్ అని చెప్పారు, కానీ వాళ్ళని రిమూవ్ చేయాల్సి వస్తే ఆ ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు. అందుకోసమని ఇండియన్ పార్లమెంట్ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968ని తీసుకురావడం జరిగింది. సో ఈ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ అనేది మనకి ఆర్టికల్ 217, 124 కింద ఉన్న పవర్స్ని డిరైవ్ చేసుకుని రిమూవల్ ప్రాసెస్ని చెప్తోంది. సో ఇక్కడ గ్రౌండ్స్ ఏంటి? మిస్బిహేవియర్. జడ్జెస్ ఒకవేళ మిస్బిహేవియర్కి పాల్పడినా ఆర్ ఇన్కెపాసిటీకి పాల్పడినా కూడా వాళ్ళని రిమూవ్ చేయొచ్చు అని ప్రొవిజన్స్ చెప్తున్నాయి. మరి ప్రాసెస్ ఏంటి? ఇనీషియల్గా ఒక జడ్జ్ మీద ఎలిగేషన్స్ వచ్చాయి అంటే లోక్సభలో మినిమం 100 మెంబర్స్ సైన్ చేసి ఒక పిటిషన్ని స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. అదే రాజ్యసభ అయితే మినిమం 50 మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ సైన్ చేసి చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా 150 మెంబర్స్ ఏ హౌస్లో ఇనిషియేట్ చేస్తే ఆ హౌస్లో ఇనిషియేట్ చేసిన తర్వాత స్పీకర్ కానీ చైర్మన్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే రిజెక్ట్ చేయొచ్చు. యాక్సెప్ట్ చేస్తే కనుక జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత ఫైనల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజమే ఆ ఛార్జెస్ అని చెప్పి ఆ కమిటీ చెప్తే కనుక అప్పుడు ఈచ్ హౌస్ మళ్ళీ మోషన్ని టేకప్ చేసి స్పెషల్ మెజారిటీతో పాస్ చేసిన తర్వాత
ఇంకొక హౌస్ కూడా పాస్ చేస్తే సేమ్ స్పెషల్ మెజారిటీతో దెన్ ప్రెసిడెంట్ సైన్ చేస్తారు ఆర్డర్ ఆఫ్ రిమూవల్ మీద. అప్పటి నుంచి ఆ జడ్జ్ రిమూవ్ అవుతున్నట్టు లెక్క, రైట్? ఇదంతా కూడా ప్రాసెస్. సో రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జుడిషియల్ లైఫ్. సో 1997లో జుడిషియల్ లైఫ్ అంటే జుడిషియలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న జడ్జెస్కి కానీ జుడిషియల్ ఆఫీసర్స్కి కానీ కొన్ని కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉండాలి, ఎథికల్ వాల్యూస్ ఎలా ఉండాలి అని చెప్పడానికి ఈ 1997లో కొన్ని వాల్యూస్ అనే వాటిని ఇన్స్క్రైబ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ 1971. సో మనకు తెలిసిందే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద ఉన్న వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ డిఫర్మేషన్తో పాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా చూస్తుంటాం, రైట్? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటి? కోర్టు ధిక్కరణ. ఇది సివిల్ కంటెంప్ట్ అవ్వచ్చు, క్రిమినల్ కంటెంప్ట్ అవ్వచ్చు. సో మనకి ఎప్పుడైతే కనుక వీటిని మనం మెయిన్గా సివిల్ కంటెంప్ట్ కానీ క్రిమినల్ కంటెంప్ట్ కానీ మనం చేస్తే కనుక అప్పుడు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద మనకి శిక్ష విధించే హక్కు ఉంటుంది కోర్టుని ధిక్కరించినందుకు. సో ఆ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. అలానే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ NJAC అనేది మెయిన్గా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో మెయిన్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చిన ఒక కమిషన్ అనమాట. సో దీన్ని 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చింది 2015 టైంలో. బట్ దీన్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. ఎందుకు స్ట్రైక్ డౌన్ చేశారు? ఇది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని క్వశ్చన్ చేస్తుందనే రీజన్తో దీన్ని స్ట్రైక్ డౌన్ చేయడం జరిగింది. సో ఇలా మనకి ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కానీ NJAC కానీ ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా జ్యుడిషియల్ కరప్షన్ని తగ్గించి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన మెకానిజమ్స్, రైట్? నెక్స్ట్ మరి రోల్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఏంటి? జుడిషియరీ అలాంగ్ విత్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, దీస్ ఆర్ 3 pillars ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, రైట్? సో మరి ఈ జుడిషియరీ అనే దాంట్లో ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అంటే పార్లమెంట్ రిమూవల్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ ఆ టైంలో మాత్రమే జడ్జెస్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ జడ్జెస్ మీద వాళ్ళు చేసిన జడ్జ్మెంట్స్ మీద కానీ పాస్ చేయడానికి ఉమెన్స్ పాస్ చేయడానికి కానీ వాళ్ళ మీద డిస్కస్ చేయడానికి కానీ పవర్స్ అప్పుడే మాత్రమే పార్లమెంట్కి ఉంటాయి. మరి ఎగ్జిక్యూటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎగ్జిక్యూటివ్ మెయిన్ రోల్ ఏంటి? జుడిషియరీ విషయంలో, జుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో కొలీజియం రిఫర్ చేసిన నేమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో చేత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేయించడం, బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేయించడం అనేది ఎగ్జిక్యూటివ్ యొక్క మెయిన్ జాబ్. సో అంటే ఇక్కడ జుడిషియల్ ఇండిపెండెన్స్ని మెయింటైన్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ అంటే లెజిస్లేటివ్కి కానీ ఎగ్జిక్యూటివ్కి కానీ చాలా లిమిటెడ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈచ్ ఆర్గాన్ తన పరిధిలో మాత్రమే ఫంక్షన్ చేసే విధంగా కాన్స్టిట్యూషన్ జాగ్రత్త తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ మనం ఆల్రెడీ చూసాం. దాని కింద రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టు కూడా జడ్జెస్ లోక్పాల్ పరిధిలోకి రారు అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం చూసాం, రైట్? నెక్స్ట్ మరి లా కమిషన్ రీసెంట్ టైమ్స్లో కొన్ని రికమెండేషన్స్ చేసింది. లైక్ 238th రికమెండేషన్ 2009లో కానీ 214th రికమెండేషన్ 2008లో కానీ. మరి ఇవి రెండు ఏంటి అంటే ఇక్కడ 230th రికమెండేషన్ ఏదైతే ఉందో ఇది అంకల్ జడ్జ్ సిండ్రోమ్కి సంబంధించి, అంటే ఫేవరెటిజం నెపోటిజం లాంటివి ఉండకూడదు అని చెప్పి జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ విషయంలో ఇండిపెండెన్స్ ఎన్షోర్ చేయాలని లా కమిషన్ ఇక్కడ చెప్పడం జరిగింది. 214th రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే కొలీజియం సిస్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పిందే ఈ 214th రిపోర్ట్ ఇన్ 2008. దెన్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ. సో రీసెంట్ టైమ్స్లో సుప్రీంకోర్టు మనం చూసాం చాలా హై స్కేల్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ AI బేస్డ్ సర్వీస్ డెలివరీస్ని ప్రమోట్ చేస్తుంది. దాంట్లో భాగంగా లిమ్స్ అనే దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. లిమ్స్ అంటే ఏంటి? లీగల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అండ్ బ్రీఫింగ్ సిస్టమ్. సో దీంట్లో మెయిన్గా మనకి లీగల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కేస్ రికార్డ్స్ కానీ వీటన్నిటిని ఆన్లైన్లో చేయటం వల్ల ట్యాంపరింగ్ కానీ జడ్జ్మెంట్స్ కానీ మనకి ఈజీ యాక్సెస్తో ఉండటం వల్ల జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఎక్కువగా ఎన్షోర్ అవుతుంది. నెక్స్ట్ మరి కాన్సిక్వెన్సెస్ ఏంటి? అసలు జ్యుడిషియల్ కరప్షన్ ఇండియాలో జరిగితే వచ్చే కాన్సిక్వెన్సెస్లో ఫస్ట్ వన్ ఎరోషన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్కి జ్యుడిషియరీ అంటే మనకి ఏదైనా నష్టం జరిగింది అన్నప్పుడు న్యాయం వైపు మనం చూస్తుంటాం. అంటే జ్యుడిషియరీ అనేది ఇంటిగ్రేటెడ్గా అండ్ అలానే మనకి అకౌంటబుల్గా ఉండటం చాలా అవసరం. ఎప్పుడైతే జ్యుడిషియల్ కరప్షన్ జరుగుతుందో అప్పుడు పబ్లిక్ ట్రస్ట్ అనేది కోల్పోతుంది. దెన్ కాంప్రమైజ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది మనకి వన్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్స్ అండ్ సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ కేసెస్లో ఎంఫసైజ్ చేయడం జరిగింది. మరి రూల్ ఆఫ్ లా అనేది ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో అప్పుడు న్యాయ వ్యవస్థ నిలబడటం కూడా కష్టమవుతుంది. దెన్ పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్ఫియరెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్లో కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ కొన్నిసార్లు మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ని బైపాస్ చేసి వాటిని మనం
అంటే జుడిషియల్ సీనియారిటీ ప్రకారం కాకుండా పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో వాళ్ళకి నచ్చిన జడ్జెస్ని అపాయింట్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం. డిలేడ్ జస్టిస్ ఇన్ జుడిషియల్ బ్యాక్లాగ్. సో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటారు. సో జుడిషియల్ బ్యాక్లాగ్స్ వల్ల కానీ వేకెన్సీస్ వల్ల కానీ మనకి చాలా నష్టం జరుగుతుంది. అలానే రైజ్ ఇన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్. సో చాలా వరకు జడ్జ్మెంట్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో బయాస్డ్గా వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫేవరెటిజంతో పాటు జడ్జ్మెంట్స్ ఫేవర్గా వస్తున్నాయి అని చెప్పి చూస్తున్నాం. దానికి తోడు నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎకానమీ. ఎప్పుడైతే జుడిషియరీ కరెక్ట్గా ఉండదో రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఉండదో అప్పుడు ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎకానమీ రెండు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ మెయిన్గా రీసెంట్ టైమ్స్ జుడిషియల్ కరప్షన్ ఎదుర్కొన్న హై ప్రొఫైల్ జడ్జెస్ ఏంటి, ఆ కేసెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇంపీచ్మెంట్ అనేది జడ్జెస్ విషయంలో ఈ జస్టిస్ వి రామస్వామి మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. మద్రాస్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జ్ ఈయన. సో ఈయన మీద మెయిన్గా పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ చేసి ఆయన ఓన్ అఫీషియల్ రెసిడెన్స్ని కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, రెనోవేట్ చేసుకున్నారు అనే ఎలిగేషన్స్ మీద ఈయన మీద ఇంపీచ్మెంట్ స్టార్ట్ అయింది. ఇంపీచ్మెంట్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఆయన స్టెప్ డౌన్ అవ్వడం జరిగింది. అలా ఇంపీచ్మెంట్ పాస్ అవ్వకుండానే ఈయన వైదొలగడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ పిడి దినకరన్. సో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం హైకోర్టుగా ఉన్నారు. అంతకుముందు కర్ణాటక హైకోర్టు కూడా ఫంక్షన్ చేశారు. సో ఈయన విషయంలో జరిగింది ఏంటి అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్, అంటే సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయనేది ఎలిగేషన్. దీంట్లో కూడా ఈయన లోక్సభలో ఇంపీచ్మెంట్ స్టార్ట్ అవ్వగానే స్టెప్ డౌన్ అవడం జరిగింది. సో నెక్స్ట్ విషయం చూస్తే జస్టిస్ సౌమిత్ర సేన్, కల్కట్టా హైకోర్టు జడ్జ్ అనమాట. సో ఈయన మీద కూడా మెయిన్గా మనకి రీసెంట్ టైమ్స్లో చూస్తే డిస్ప్రపోర్షనేట్ సెట్సెస్, అంటే చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు అనే ఎలిగేషన్స్ రావడం, తర్వాత స్టెప్ డౌన్ అవడం జరిగింది. నెక్స్ట్ జస్టిస్ ఎస్ఎన్ శుక్లా, అలహాబాద్ హైకోర్టుకి సంబంధించిన జడ్జ్. మెడికల్ స్కామ్ జరగటం వల్ల ఈయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి, కానీ ఈయన వాలంటరీగా స్టెప్ డౌన్ అవడం జరిగింది. దెన్ జస్టిస్ ఐఎం ఖుద్దూసి, ఈయన ఒడిస్సాకి సంబంధించిన హైకోర్టు జడ్జ్. అగైన్ మెడికల్ స్కామ్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈయన మీద కేసు రావడం, తర్వాత దాన్ని ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఎంక్వైరీ జరుగుతోంది. సో ఇలా మనకి ఆల్మోస్ట్ 5 జడ్జెస్ మీద సోఫార్ ఈ ఇంపీచ్మెంట్ అనేది మిస్కండక్ట్ కానీ జుడిషియల్ కరప్షన్ మీద వచ్చిన ఎలిగేషన్స్ బట్టి మనకి తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటో చూద్దాం. సో యుఎస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే జుడిషియల్ కండక్ట్కి కానీ జుడిషియల్ ఎంక్వైరీస్కి కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో జుడిషియల్ కండక్ట్ అనేది ప్రాపర్గా ఉండటానికి వాళ్ళు ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ని జడ్జెస్కి ఇంపార్ట్ చేయడంతో పాటు పీరియాడిక్ రివ్యూస్ చేయడం, ట్రైనింగ్ చేయడం అనేది తప్పనిసరిగా చేస్తున్నారు అనమాట. సో అది బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ యూకే పాయింట్ ఆఫ్ లో చూస్తే జుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్. సో మనం ఎన్జేఏసీ అనేది ఎలా అపాయింట్ చేసుకున్నామో అలానే ఇండిపెండెంట్ బాడీ ఒకదాన్ని తీసుకొచ్చి వాళ్ళు జుడిషియల్ అపాయింట్మెంట్స్ చేసే విధంగా ఈ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా విషయంలో చూస్తే జుడిషియల్ కమిషన్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్. సో ఇది కూడా ఒక ఇండిపెండెంట్ రెగ్యులేటరీ బాడీ టు కండక్ట్ ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ ద జడ్జెస్. సో జడ్జెస్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ని రెగ్యులేట్ చేయడానికి ఇలాంటి సిస్టమ్ ఒకటి ఆస్ట్రేలియాలో తీసుకొచ్చారు. సేమ్ అలానే సింగపూర్లో కూడా ఇంటిగ్రిటీ అండ్ స్ట్రిక్ట్ డిసిప్లినరీ మెషర్స్ని ప్రమోట్ చేయడానికి సింగపూర్లో కూడా మనకి ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఉంది. దీని తర్వాత వే ఫార్వర్డ్ చూద్దాం. ఎన్హాన్సింగ్ ద ట్రాన్స్పరెన్సీ ఇన్ జుడిషియల్ అపాయింట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రాన్స్పరెన్సీ అనే దాంతో పాటు ఇన్ హౌస్ డిసిప్లినరీ మెకానిజంని ప్రమోట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి ఇన్ హౌస్ ఎంక్వైరీ కమిటీ ఏదైతే రిపోర్ట్స్ ఇస్తుందో ఆ రిపోర్ట్స్ అనేవి పబ్లిక్లో డిస్క్లోజ్ అవ్వట్లేదు. ఓన్లీ ఆ పర్టికులర్ ఇన్ హౌస్ కమిటీస్కి అండ్ జడ్జెస్కి ఎట్ మ్యాక్స్ ఎగ్జిక్యూటివ్కి మాత్రమే తెలుస్తున్నాయి. అట్లాంటి వాటిని పబ్లిక్ డిస్క్లోజర్లో పెట్టడం అనేది చాలా అవసరం. అలానే ఇంట్రడ్యూసింగ్ ద మ్యాండేటరీ అసెట్ డిక్లరేషన్ బై జడ్జెస్. సో వాళ్ళ ఆస్తులు ఎంత అనేది వాలంటరీగా వాళ్ళే డిక్లేర్ చేసే ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని కూడా మ్యాండేట్ చేయాలి. నెక్స్ట్ జుడిషియరీ అనే దాన్ని లోక్పాల్ పరిధిలోకి తీసుకురావడం అవసరం. నెక్స్ట్ డిజిటైజేషన్ చేయడం, ఏఐ బేస్డ్ కేస్ మేనేజ్మెంట్ చేయడం, ట్యాంపరింగ్ జరగకుండా, ఫేవరెటిజం లేకుండా. అలానే ఇంప్లిమెంటింగ్ ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్. మనకి ఇప్పుడున్న 3 ఆల్ ఇండియా సర్వీసెస్తో పాటు ఇంకా వేరే ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీస్ని కూడా తీసుకురావాలని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. సో దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి. అలానే పోస్ట్ రిటైర్మెంట్ అపాయింట్మెంట్స్ అనే వాటి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. సర్టెన్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండే విధంగా మనం ఎన్షూర్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కన్క్లూజన్ చూద్దాం. ఇప్పుడు మనం జుడిషియల్ కరప్షన్ అనే దాన్ని తగ్గించాలి, ఇండియాలో రూల్ ఆఫ్ లా అనే దాన్ని ప్రమోట్ చేయాలి అంటే కనుక ఇండిపెండెంట్ ఓవర్ సైట్ ఉండాలి. అపాయింట్మెంట్స్ విషయంలో జడ్జెస్ వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకోకుండా ఒక ఇండిపెండెంట్ బాడీ ఇన్వాల్వ్ అవ్వాలి. అలానే ఆ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉండటంతో పాటు
ప్రాపర్ ప్రొటెక్షన్ అండ్ పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియాలో కాకుండా వేరే ఏ కంట్రీలో కూడా జడ్జెస్ వాళ్ళని వాళ్ళు అపాయింట్ చేసుకోవట్లేదు. సో అలా జరిగినప్పుడు ఫేవరెటిజం, నెపోటిజంకి ఛాన్స్ ఉంటుంది. అలాంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజంని మార్చి ఇంకా ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ ప్రాసెస్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. Consider the following statements regarding the removal of judges of the Supreme Court and High Court in India. First, a judge of the Supreme Court can be removed from the office by the President on the basis of resolution passed by both houses of Parliament. Second, resolution for removal must be supported by a special majority in the both houses. Then third, the procedure for removal of a High Court judge is different from that of a Supreme Court judge. So, ఈ 3 statements లో ఎన్ని కరెక్ట్ అనేది ఈ కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Next, mains question. The process of removal of a High Court, Supreme Court judge ensures judicial accountability but also upholds judicial independence. Critically examine the constitutional provisions and practical challenges involved in the removal of judges of the Supreme Court of India. So, ఇక్కడ Supreme Court judges యొక్క removal processలో accountability ఎంత విధంగా ఉంది, అలానే constitutional provisions ఏంటి అనేది 250 wordsలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మరి ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి, జుడిషియల్ మిస్కండక్ట్ కానీ జుడిషియల్ కరప్షన్ అండ్ జుడిషియల్ అకౌంటబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసాం. సో అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జడ్జెస్ రిమూవల్, జడ్జెస్ అపాయింట్మెంట్ విషయంలో ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడగొచ్చు. ఆర్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ జుడిషియల్ అకౌంటబిలిటీ కానీ జుడిషియల్ మిస్కండక్ట్, జుడిషియల్ ఇండిపెండెన్స్ అనేదాన్ని ఎలా ఎన్షూర్ చేయాలని చెప్పి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్, ప్లీజ్ లెట్ us know in the comment section. Thanks for watching. All the very best.